ఎవరైనా జ్యోతిష్యము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము 24వ తారీఖు నుండి మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇది డైరెక్ట్గా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. 64 గంటలలోనే మీకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ విషయాలన్నీ కూడా నేర్పబడును. 64 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట చొప్పున 64 గంటల్లోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నిర్వహించబడును. శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు మా వాట్సాప్లోకి వచ్చి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ 1, 4, 7, 10, 5, 9 భావాలు భావాధిపతులుగా ఒకవేళ మేషమే వస్తే అప్పుడు ఎలాగుంటుంది అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఉదాహరణకి ఏ లగ్నమైనా తీసుకోండి. సింహ లగ్నం తీసుకుందాం, ఎందుకంటే అది పార్లమెంట్ హౌస్ కాబట్టి. సింహరాశి, సింహ లగ్నం అంటుంటారు కదా గొప్పగా. సింహరాశి, సింహ లగ్నం, మీ లగ్నాన్ని మనం బేస్ చేసుకుంటాం కాబట్టి. సింహ లగ్నం నుండి 4వ భావం ఎవరు? తల్లి. సింహ లగ్నం నుండి 4వ భావాధిపతి ఎవరు? కుజుడు. అయితే ఈ 4వ భావాధిపతి నుండి కుజుడు 4వ భావానికి మాత్రమే అధిపతి, 9వ భావానికి కూడా అధిపతి. 4, 9కి అధిపతి. బాగా గమనించండి, సింహ లగ్నానికి చెందినటువంటి వారికి 4వ భావానికి మరియు 9వ భావానికి అధిపతి. 4 అనేది సుఖస్థానము, కేంద్రస్థానము. 9 అనేది భాగ్యస్థానము. అప్పుడు ఈ 4, 9 భావాధిపతి అయినటువంటి కుజుడు సింహ లగ్నానికి ఒకవేళ 9లోనే కూర్చోన్నారు, మేషంలోనే ఉన్నారంటే అప్పుడు ఇద్దరికి ఇక్కడ ప్రభావం చూపిస్తా ఉంది. అది ఎవరికి? తండ్రికి, తల్లికి. అప్పుడు సింహ లగ్నానికి చెందినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని 4వ భావాధిపతి, 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు 9లోనే మేషంలో ఉండడం వల్ల ఆ మేషం మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అని మనం మొదటే చెప్పుకున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వదు. అంటే తల్లి దూరం అవ్వడము, తల్లి ఉన్నా ఉపయోగపడకుండా పోవడము, తల్లి నుండి ఎలాంటి ప్రయోజకత్వం లేకపోవడము. 4 అనేది ఏమిటంటే డిగ్రీ వరకు ఉన్నటువంటి విద్య. 4 అనేది ఏమిటి? ముఖ్యంగా చరస్థిరాస్తులు. 4 అనేది ఏమిటి? వాహనము. అదేవిధంగా 9వ భావాధిపతి కూడా కుజుడవడము, 9లోనే ఉండడము. 9 అంటే తండ్రి. అదేవిధంగా మీ భాగస్వామిక సహోదరులు. 9 అంటే ఇతర దేశాలు ప్రయాణము. 9 అంటే ఉన్నత విద్య. 9 అంటే భాగ్యస్థానము. ఇవన్నీ కూడాను డొల్లైపోతాయి. అంటే ఎలాగా? దాంట్లో అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి పూర్తిగా దూరం అయిపోవడం, తల్లే లేకపోవడం, తండ్రే లేకపోవడం, లేదా విద్య లేకపోవడము, విద్య ఉన్నా దానివల్ల ఉపయోగం లేకపోవడము, ఉన్నత విద్య లభించినా దానివల్ల ప్రయోజకత్వం లేకపోవడము. అవునా లేదా గమనించండి.